రెండేళ్ల కింద రిలీజ్ అయిన క్వీన్ సినిమా బాలీవుడ్ లా సూపర్ హిట్ అయింది. లేడీ ఓరియంటెడ్ సినిమాగా వచ్చి పెద్ద పెద్ద హీరోల సినిమాలకు దీటుగా కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో కంగనా యాక్టింగ్ కు జాతీయ ఉత్తమ నటి అవార్డు ఆమెను ఎత్తుక్కుంటూ మరీ వచ్చింది. హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉండు, పైసలు కూడా పెద్దగా ఎక్కువ ఖర్చు కాకపోవడంతోటి ఈ సినిమాను సౌత్ లో రీమేక్ చేస్తే మంచిగుంటదని చాలా మంది ప్రొడ్యూసర్లు ఈ రీమేక్ రైట్స్ కోసం మస్తు పోటీ పడ్డారు. చివరికి క్వీన్ రీమేక్ రైట్స్ త్యాగరాజన్ ఆ క్వీన్ మూవీ హక్కుల్ని సౌత్ లో ఉన్న 4 భాషలకు కలిపి హోల్సేల్ గా కొనుక్కుండు. ఈ రీమేక్ ను 4 భాషలల్లా ఎవరితో చేపియాలని కొన్ని దినాల సంధి పెద్ద పెద్ద హీరోయిన్లను అడిగిండు. నయనతార, త్రిష, తమన్నా అంటూ పూటకో పేరు సౌత్ ఫిల్మ్ సర్కిల్స్ లా హల్చల్ చేస్తుండే. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి కాజల్ తానికి వచ్చిందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ టాక్. త్యాగరాజన్ 4 భాషలలో నిర్మిస్తున్న ఈ సినిమాకు సీనియర్ నటి దర్శకురాలైన రేవతి డైరెక్ట్ చేస్తుందట. ఇంకో పరేషాన్ అయ్యే ముచ్చటేందంటే ఇంకో సీనియర్ హీరోయిన్ అయిన సుహాసిని తమిళ వెర్షన్ కి మాటలు అందిస్తుందట. తెలుగు వర్షన్ కి సంబంధించి కూడా మాటలు రాస్తదేమో చూడాలి. ఒక లేడీ ఓరియంటెడ్ మూవీకి ఒకప్పటి సీనియర్ టాలెంటెడ్ నటీమణులు బాధ్యతలు పంచుకునుడు పెద్ద విశేషమనే చెప్పాలి. ఇక కాజల్ కి 4 భాషలల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ సినిమాను ఒకేసారి 4 భాషలలో తెరకెక్కిస్తుండట. మరి ఈ క్వీన్ రీమేక్ కు ఈ చందమామ ఓకే చెప్తదా లేదా అన్నది చూడాలి.